వాక్యము యోమ్ దెబిరీం 24వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక ఊరు పట్టణమే రక్షించబడింది కేవలం ఒక స్త్రీ నోటి మాటను బట్టి. ఆవిడేం చెప్పింది? నేను చేసినవన్నీ నాతోటి చెప్పాడు ఇతను అని చెప్పుకొచ్చింది. అంటే అంతకుముందు ఎవరో చెప్పలేదంటారా? ఖచ్చితంగా చెప్పే ఉంటారు. మంచి పనులు అయితే ఫోటోలు తీసుకొని ఫ్లెక్సీలు ఎక్కించుకొని 4 రోడ్ల జంక్షన్లో పెట్టుకోవాలి. కానీ అదే చెడ్డ పనులు అనుకోండి, గుప్పుమని పెంట వాసన, కాబట్టి ఆ పెంట వాసన ఖచ్చితంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా చెడ్డ పనులు వ్యాపించలేదనడానికి ఉండదు. ఎటు వచ్చి అవి బహిరంగంగా చెప్పరు. ఈ చెవుల్లో గుసగుసలాడుతూ వీధులు ఊర్లు సైతం వెళ్ళిపోతాయి. పలానా వాళ్ళు ఇలాట. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ సమరయ స్త్రీ అన్న ఆవిడ జీవితం మనందరికీ తెలిసిందే. ఆవిడ సరైన జీవితం కాదు కాబట్టి ఏ స్త్రీ కూడా ఆవిడతో మాట్లాడదు. రెండోది, పురుషులు సైతం పారిపోయే లేదా దాటించుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఈ సమరయ స్త్రీ గురించి నాతో చేసినవన్నీ నాతో చెప్పాడు. నేను చేసినవన్నీ అంటే అందరూ చెప్పుకునే ఉంటారు, అందరూ చెప్పే ఉంటారు, ఖచ్చితంగా వెళ్ళి వేసే ఉండుంటారు ఆవిడ్ని. అయితే ఆమె చెప్పుకోలేదు, ఆమె ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. నేను పలానా, నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది అని ఒప్పుకుంటుంది. దీన్ని టాలెంట్ పర్సన్ అని చెప్పట్లా, తన పాపపు జీవితాన్ని ఒప్పుకుంటుంది. ఎప్పుడైతే పాపపు జీవితాన్ని ఒప్పుకుందో ఊరు సైతం ఆ మాటను నమ్మి ఆమె యందు విశ్వాసం ఉంచారట. పాపపు జీవితాలు ఒప్పుకోవాలి. అవి కప్పిపుచ్చుకుంటే పని అవ్వదు, కానీ ఒప్పుకోవాలి. ఈనాడు అనేక మంది ఎందుకు మారటం లేదంటే ఆ పాపాలను దాచిపెట్టేసుకుని హృదయాల్లో పెట్టేసుకుని అంతకి ఒప్పుకోవాల్సి వస్తే 4 గోడల మధ్య రహస్యంగా దేవుడి సన్నిధిలో ఒప్పేసుకున్నాం అనుకుంటారు. కానీ దేవుడు ప్రతి సాక్ష్యము వెలుగులోనికి రప్పిస్తాడు. దేవుడు ప్రతిదీ వెలుగులోకి తెస్తాడు. ఇప్పుడు ఈవిడి గురించి రాశారు. ఇది ఈ యొక్క గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు మనం చదివి ఆవిడని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? దేవుడు ఆమెని రహస్యంగా ఉంచాల, బయలుపరిచాడు. కానీ మహిమ దేవునికి వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో రహస్య చీకటి పాపాలన్నీ కూడా విడిచిపెట్టి మహిమ దేవునికి ఇచ్చి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు అనేకులు, నీ సొంత కుటుంబం, నీ జనాంగం, నీ ఊర్లో వాళ్ళు విడిపింపబడుదురుగాక, రక్షించబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.